సమ్మెట దెబ్బలు తినాలి. సమ్మెట సుత్తి కాదు, సమ్మెట పెద్ద పెద్ద లావంటి కొన్ని సర్ఫేసెస్ ఉంటాయి అక్కడ, లావుగా ఉన్నటువంటి ఆ బరువైన దాంతో కొడతాడు. కొట్టినప్పుడు అది సాగుతుంది. సాగింది కదా అని వదిలేస్తాడా? మళ్ళీ పెడతాడు నిప్పుల్లోకి, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ కొడతాడు. తర్వాత దానికి ఒక షేప్ తీసుకొస్తాడు. దాన్ని ఒక చెక్కలో ఉన్నటువంటి ఆ ఆకారంలోకి పిడి తగిలించి దూర్చుతాడు. సరే, సరిపోయిందా, అయిపోయిందా, పనికి రెడీ అయిపోయిందా? లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? చివరిగా ఫైనల్ టచ్ కక్కులు. కొడవలకి ఏముండాలి? కక్కులు ఉండాలి. నీట్గా కక్కులు తయారు చేస్తాడు. ఒక ఇలా వంచిన యూ షేప్లో, పడుకోబెట్టిన యూ షేప్లో తయారు చేసి ఇప్పుడు తీసుకెళ్ళండి, రెడీ అయింది అంటాడు. అదే ఇనుప ముక్క మొదట రెడీ అవ్వలేనప్పుడు, మొదట సిద్ధపడలేనప్పుడు ఎవ్వరు దాన్ని వాడుకోరు. కానీ అదే ఇనుప ముక్క ఆ కమ్మరివాని చేతిలోకి వెళ్ళిపోయి కాల్చబడి, కొట్టబడి, వంగదీయబడి, పదును పెట్టబడి రెడీ అయి వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకుంటాడు యజమాని? చక్కగా వాడుకుంటాడు. మోషే జీవితం ఎలా అనిపించట్లేదండి మీకు? నేనైతే పర్సనల్గా ఆలోచించేటప్పుడు అండి, ఎందుకు ఈ పరిస్థితి గుండా దాట